తో స్తుతి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, అనేక మంది నీ భక్తుల నోట నుండి నాయన తండ్రి స్థుతుల ద్వారా నాయన తండ్రి నీవు నాయన తండ్రి సింహాసనం ఆసిండో ఎన్నదేవా నాయన, కేవలం దోతల స్థుతులు మాత్రమే కాదయ్యా, మాలాంటి నాయన తండ్రి మట్టివారమైన మమ్ములను నాయన తండ్రి నీ స్వరక్తం ఇచ్చి నీ బిడ్డలుగా ఈ లోకంలో ఉంచిన మా స్థుతులు కూడా మీరు ఆశపడతా ఉన్నారు ప్రభా. మీరు మా తండ్రి గారు ప్రభా, మేము స్థుతించి గణపరచవలసిన నాయన తండ్రి, మిమ్మల్ని కొనియాడవలసిన నాయన తండ్రి అవసరత ఉంది ప్రభా మా జీవితాలకు నాయన తండ్రి. అదే విధి ప్రభా, అందును బట్టి నీకు వందనాలు నాయన తండ్రి. చిన్న స్థుతి ఆరాధన పాదాలకి సమర్పిస్తా ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నీ దైవదాసురాలని నాయన తండ్రి నిర్మలా సిస్టర్ గారిని మా మధ్యకి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నీ దైవదాసురాలని నోరంతల ఆత్మతో అభిషేకించమని వేడుకొంచున్నాం నాయన. నీ వాక్యంలో సెలవు ఇచ్చినట్లు నీ నోరు బాగా తెరుము, నేను దాన్ని నింపెదనన్నావు ప్రభా. అట్టి వాక్ శక్తితో నాయన, నీ వాక్కుతో నాయన నీ దాసురాల్ని అభిషేకించి నాయన తండ్రి మా మధ్య ఘనమైన కార్యం మీరు జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. శారీరకంగా మేమందరూ వేరు వేరు స్థలాల్లో ఉన్నాం కానీ నీ బలిపీఠానికి సమీపంగా వచ్చి ఉన్నాం ప్రభా. నాయన మీరే మాకు నాయన తండ్రి వాక్యత ప్రత్యక్షత అనుగ్రహించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడు మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. అందరికీ వందనాలండి. జాన్సేగా ప్లీజ్. ప్రెసిడెంట్ గారు మీరు తీసుకోండి. ప్రైజ్ లార్డ్ గారు. నేడు మనకు వర్తమానం అందించడానికి సహోదరి కె నిర్మల నాగరాజు గారు సిద్ధంగా ఉన్నారండి. వీరు చీరాల వాస్తవ్యులు. వీరు 1983లో అప్లైడ్ ఎకనామిక్స్ ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో చదివి దేవుని దయని బట్టి 1984లో లెక్చరర్ గా నర్సాపూర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. వివాహం 1986లో జరగగా వారి ప్రియమైన భర్త గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా సేవలు అందించారు. దేవుడు వీరికి 2 బిడ్డలనిచ్చి ఆశీర్వదించారు. కుమారుడు సుభాష్ ఖరగ్పూర్ ఐఐటిలో బీటెక్ చేశారు. కుమారుడు మరియు కోడలు గారు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వీరికి ఒక పాప. కుమార్తె డాక్టరు అదోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అల్లుడు గారు జనరల్ సర్జన్ గా గవర్నమెంట్ మెడికల్ సర్వీస్ లో ఉన్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప. 2 తరాలుగా లూథరన్ సంఘ నేపథ్యం కలిగిన వారు. దాదాపుగా 25 సంవత్సరాల నుండి దేవుని సేవలో ఉంటూ దేవుని సేవలో బలమైన సాధనంగా వాడబడుతూ ఉన్నారు. సంఘభేదం లేకుండా విభిన్న ప్రాంతాల్లో వాక్య పరిచర్య చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి 2019లో ఉద్యోగ విరమణ అనంతరం మరింత బాధగా దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నారు. నేడు వారు మన మధ్య ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. గుడ్ మార్నింగ్ సిస్టర్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ అమ్మా. దేవుని నామంలో చేరి ఉన్న ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితాల్లో తిరిగి దేవుడు మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించారు. అలాగే ఈ పరిశుద్ధ ఆదివార దినములో మరి వేకువజామునే ఆయన పాత సన్నిధి చేరుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి ముందుగా మనము కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దులమైన దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ఆ తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి మనము 13 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 13 వచనాలు. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా
యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదము కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించ వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. మరి మనము మరొక మారు 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు మరొకసారి చదువుకుందామండి. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. మనం ముగిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, సూర్యోదయమునకు ముందే లేచి నీ బిడ్డలమైనటువంటి మేము నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహింపరచడానికయ్యా మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు నైనా. మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే ఇది మీరు మా ఎడలో చూపినటువంటి ఉచిత కృపే తప్ప మరేమీ కాదు నాయన. మీరు మా పట్ల చూపుచున్న ఎనలేని ప్రేమను బట్టి నాయన మీకే కొట్ల కొలదిగా వందనాలు స్తుతులు స్తోత్రాలు. నిజమైన తండ్రి, నీ బిడ్డలమైన మమ్ములను అయ్యా మీరు అంతము వరకు ప్రేమించేటువంటి గొప్ప దేవుడై ఉన్నారయ్యా. అయ్యా మీ ప్రేమను నాయన మేము వర్ణించలేము, వివరించలేము నాయన. ఇదిగో నా ప్రభు, నా తండ్రి నాయన, మీరు మా పట్ల చూపిన ప్రేమ, దయ, కృప, కనికరాలు, జాలిని బట్టి నాయన మీకు మరొక మారు కోట్ల కొలదిగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. వాక్యం చెప్పబోతున్నా నన్ను నాయన నీ సిలువ చాటున మరుగు చేయి ప్రభువ. అయ్యా ఇంతవరకు బిడ్డలు నా ప్రభువ, అయ్యా ప్రార్థనలో నా ప్రభువ, అయ్యా నా తండ్రి పాటల్లో నా ప్రభువ, అయ్యా నాయన నా తండ్రి మిమ్మలను వాక్య ధ్యానములోను, అయ్యా నా తండ్రి అపోస్తుల ప్రమాణములోను, స్తుతుల సింహాసనాల మధ్య ఉన్న మిమ్మలను స్తుతించుటలోను నాయన నా తండ్రి ఎన్నో రకాలుగా తండ్రి ఇప్పటి వరకు బిడ్డలు మిమ్మల్ని ఆరాధించారు నాయన. నా తండ్రి నేనైతే ఎందుకు పనికిరాని దాన్ని నాయన. అయ్యా నన్ను సిలువ చాటున మరుగు చేయన ప్రభువ. నీ బిడ్డల ముందు నువ్వు నిలబడు అయ్యా, నువ్వు మాట్లాడు నాయన. నీ మాటల్లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మేమందరం కూడా అనుభవించయ్యా నీ నామాన్ని మరింతగా స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహింపరచటానికయ్యా మమ్మలను సాధనాలుగా మీరు మలుచుకోమని వేడుకుంటూ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి మీ ప్రశస్త నామములు అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనము దేవునికి కోట్ల కొలది వందనాలు చెల్లించబద్దులమైన. మరి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 13వ అధ్యాయము మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి అధ్యాయమే. అయినప్పటికీ కూడా దేవుడి దినం మనతో మాట్లాడబోతున్నటువంటి ఆ యొక్క మాటలను మనం అర్థం చేసుకోవడానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించి మనల్ని అందరినీ ముందుకు నడిపించును గాక. మరి యేసుక్రీస్తు ప్రభు అంట ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఈ భూలోకానికి వచ్చి తను ఏ పని నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చాడో ఆ మిషన్ ఇంకా కంప్లీట్ చేసుకోబోయేటువంటి టైం ఆసన్నమైంది గనుక ఆయన
ఆ సమస్తము ఎరిగినటువంటి వాడు గనుక దేవాది దేవుడు ఏం చేశాడు అంటే ఆయన ఇక పస్కా పండుగ, చివరి పస్కా పండుగను ఆచరించాలి. ఆ చివరి పస్కా పండుగను ఆచరించడానికి ప్రియ తండ్రి ఏం చేశాడంటే తన ప్రియ బిడ్డలకు ఒక మంచి పాఠాన్ని తండ్రి నేర్పించాలి అని అనుకుంటున్నాడు. నిజమే, మన దేవదేవుడు ప్రతి సమయంలో కూడా మనలను ఏదో ఒక మాట ద్వారా, ఏదో ఒక కార్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ మనలను ఆయన తన యొక్క రాజ్య నివాసులుగా మనలను చేయటానికి అనునిత్యము మనలను ప్రభువు సంసిద్ధం చేస్తూ ఉంటాడు. మరి ఆయన ఇంకా ఈ భూలోకాన్ని తను ఎందుకైతే ఈ లోకానికి వచ్చాడో ఆ లోకానికి వచ్చినటువంటి పని ఆయన ముగించేసి ఇక ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసినటువంటి గడియ త్వరగా వచ్చేసింది అనేది దేవునికి తెలుసు గనక ఆయన తన ప్రజలైనా లేకపోతే తన బిడ్డలైనా తన సహోదరులైనా తన శిష్యులైన వారి పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగి వారిని అంతము వరకు అంటే సిలువ మరణము వరకు అని కాదు, కానీ ఆయన తన యొక్క శిష్యుల యొక్క జీవిత పర్యంతము కూడా ఆయన వారిని ప్రేమించడానికి ఆయన సంసిద్ధము కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన వారిని అంతము వరకు ప్రేమించాడంట. మరి అంతము వరకు తన బిడ్డలను ప్రేమించినటువంటి యేసయ్య ఆ చివరి పస్కా భోజనానికి, లేకపోతే దేవుడు నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి నూతన సంస్కారానికి దేవుడు సంసిద్ధపడుతూ అక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక కార్యాన్ని దేవుడు అక్కడ చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము దేవుడు చేయబోతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యం ఏమిటో అనేది తెలుసుకోవడానికి ఈ దినాన మనము ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ యొక్క అద్భుత కార్యాన్ని దేవుడు చేయటానికి ముందుగా దేవుడు ఒక విషయాన్ని తెలుసుకొని ఉన్నాడు. అదేమిటంటే ఆయన తన ముందు ఉన్నటువంటి ఉగ్రత పాత్రలోని పానీయాన్ని త్రాగటానికి ఆయన సంసిద్ధపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు గాని యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క శ్రమల అంతిమ బాప్తిస్మాన్ని కూడా ఈ లోకములో శరీరధారిగా ఈ యొక్క శ్రమల అంతిమ బాప్తిస్మాన్ని కూడా దేవుడు పొందబోతున్నటువంటి గడియ ఆసన్నమైనదని దేవుడు ఎరిగి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడను మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలుసు, దేవుడు 2 రకాలైనటువంటి రాకడలను మన ముందు ఉంచాడు. ఒకటి మొదటి రాకడ, రెండవ రాకడ. ఈ మొదటి రాకడలో దేవుడు ఒక శిశువుగా, పసిబాలుడుగా మన మధ్యకు వచ్చి దేవుడు తన తండ్రి అయిన దేవుడు తన కొరకు ఏమైతే మిషన్ ఏర్పాటు చేశాడో దాన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి గడియ వచ్చి ఉన్నది. అలాగే రెండవ రాకడలో దేవుడు మరొక మారు మనలందరినీ కూడా తనతో పాటు ఉండడానికి ఆయన తీసుకొని రావడం అనేది తథ్యము అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాధాన్యమైనటువంటి అంశం. అయితే దేవుడు ఈ మొదటి రాకడలో తాను తిరిగి వెళ్ళే సమయంలో తన ప్రియమైనటువంటి శిష్యుల పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ ఎంతో గొప్పదండి. దేవుడు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ ఎంతో గొప్పది. ఆయన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన బిడ్డలను లేకపోతే తన శిష్యులను ఎంతవరకు ప్రేమించాడు అని మనం చూసినట్లయితే ఆయన వారిని సంపూర్ణంగా అంటే దేవుడు ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతోటి తన బిడ్డలైనటువంటి వారిని అంతము వరకు ఆయన ప్రేమించాడు కనుక ఆ ప్రేమను గుర్చినటువంటి వార్తను గురించి మనం ఇప్పుడు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజంగా మనం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయములో మనము 18-19 వచనాలు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలను మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ
ఔన్నత్యాన్ని మనం ఈ యొక్క వచనాల్లో చూడవచ్చు. ఈ వచనాల్లో మనం ఏం తెలుసుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభువుకు మరియు ఆయన బిడ్డలైనటువంటి విశ్వాసులకు, శిష్యులకు మాత్రమే కాదు గాని ఇప్పటి వరకు ఇక ముందు రాబోతున్నటువంటి శిష్య గణాంకానికి, లేకపోతే ఆయన యొక్క విశ్వాసులు అనేటువంటి ఒక గణాంకానికి వారితో ఆయనకు కలిగినటువంటి అవినాభావ సంబంధము, ప్రేమ బంధము ఎంత ప్రధానమైనదో, ఆ ప్రేమ ఎంత ఘనమైనదో, ఆ ఘనమైనటువంటి ప్రేమను గురించి మనము ఈ యొక్క వాక్యాల్లో మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అక్కడ మనకు రాసి పెట్టినటువంటి మాటలు ఏంటంటే, మీరు అంటే విశ్వాసులైనటువంటి బిడ్డలు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా. చూడండి, అసలు ఆ మాటల యొక్క పొందుక, ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటది. దేవుని సంపూర్ణత యందు అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆయన సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలు ఎంత సంపూర్ణమైన, ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క శాంతి, ఆ యొక్క సమాధానము, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కృప, దయ, జాలి, ఇలా దేవుని యొక్క గుణ లక్షణాలను మనం కనుక లెక్క వేసుకుంటూ పోతే వాటిని లెక్కించటం అనేది చాలా చాలా కష్టం అండి. కాబట్టి అటువంటి ఔన్నత్యం కలిగినటువంటి గుణ లక్షణాలు దేవునిలో ఎలా ఉన్నాయంటే సంపూర్ణంగా ఉన్నాయంటే, సంపూర్ణంగా అంటే ఇంకెక్కడ కూడా వెలితి లేదు, కొరత లేదు, తక్కువ లేదు, ఎక్కడ కూడా దానిలో ఇంతైనా తీసివేయడానికి వీలు లేదు. అరే, ఇది దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఈ గుణం కూడా ఉంటే బాగుండే అని మన నాలెడ్జ్కి అందేటువంటి ఆ గుణం కూడా అందులో ఎక్కడ కూడా మనకు కనిపించదు. అంత సంపూర్ణముగా దేవుడి యొక్క గుణ లక్షణాలను మనం చూస్తున్నాం. దేవుని సంపూర్ణత యందు మనం పరిపూర్ణులం కావాలంట. దేవుని యొక్క సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఎవరు ప్రార్థిస్తున్నారు, ఎవరి కొరకు ప్రార్థిస్తున్నారు అని మనం ఈ మాటలను కనుక మనం చూసినట్లయితే, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఎఫెసీ సంఘము ద్వారా ఈ దినాన ఆయన మనతో మాట్లాడుతూ మనం ఎలా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఉద్దేశించాడు మన పట్ల, ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అనేది మనం చూసినట్లయితే, మనమంట దేవుని యొక్క ప్రేమలో, ఆయన యొక్క సంపూర్ణతలో మనము పరిపూర్ణులం కావాలంటే దేవుని యొక్క ప్రేమ ఎంతైనది, దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి ఆ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో మనము గ్రహించగలగాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు మనకు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ, వారి ద్వారా మనకు కూడా ఈ దినాన తెలియజేస్తున్నాడు. సామాన్యులము మనము దేవుని యొక్క ప్రేమను సంపూర్ణంగా, ఆయన పరిపూర్ణతలో నుండి మనము సంపూర్ణ సిద్ధి మనం పొందుకోవాలంటే అంత ఈజీ అయినటువంటి టాస్క్ మాత్రం కాదండి. ఆయన యొక్క ప్రేమను మనం అనునిత్యము అనుభవిస్తూనే ఉన్నాం, కానీ అనునిత్యము అనుభవిస్తున్నటువంటి ఆ కరుణా కటాక్షములు గల దేవుని యొక్క ప్రేమను మనము పొందుకుని ఆ ప్రేమలో మనం పరిపూర్ణులం కావాలంటే ఇది దినదినము ఒక పోరాటంతో కూడుకున్నటువంటి ఒక పని ఇది అనేది, లేకపోతే ఒక యుద్ధం ఇది అని తెలియచెప్పడానికి నేను ఏ మాత్రం కూడా సంశయించటం లేదు. ఎందుకంటే మనము ఈ లోకంలో అనేకమైనటువంటి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వేదనల్లో, శోధనల్లో, బాధల్లో, భయాల్లో, కీడుల్లో, విపత్తుల్లో, మానసికమైనటువంటి వ్యధలలో మనం చిక్కుకొని ఉంటాం. కాబట్టి ఆ అన్ని ఇక్కట్లలో నుండి కూడా దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఆస్వాదిస్తున్నటువంటి మనము ఆ ప్రేమ ఇంకా మన ఇతరుల పట్ల చూపించటానికి మనము ఏ విధంగా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి, మనం సంసిద్ధపడాలి అంటే దేవుని ప్రేమ ఏమిటో అనేది మనం గ్రహించగలిగితేనే మనం కూడా అటువంటి ప్రేమను బాహ్య లోకానికి మనం చూపించటానికి అవకాశం ఉంది.
ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, చాలా చిన్న పుస్తకం, అది రాసినటువంటి వాళ్ళ పేరు కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ ఆ రాసినటువంటి మాటలు మాత్రం నా హృదయంలో అలాగా నిలబడిపోయి ఉన్నాయన్నమాట. నేను చదివినటువంటి ఆ పుస్తకంలో ఆ భక్తుడు రాస్తూ ఉన్నాడు, యేసు ప్రభు యొక్క ప్రేమనంట వివరించాలి అంటే ఆయన యొక్క థాట్ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఆయన అంటాడు, ప్రభువు యొక్క ప్రేమను, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనము వివరించాలి. దాన్ని ఒక పేపర్ మీద పెట్టి ఆ ప్రేమను గురించి మనం వివరించడానికి ప్రయత్నం చేస్తేనంట, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను మనం వర్ణిస్తూ వివరిస్తూ ఆ పేపర్ లో రాయడానికి ఈ భూలోకంలో మనం సిద్ధపరిచినటువంటి పేపర్లు, ఈ పెన్నులు మనకి సరిపోవంట. ఆయన అంటాడు కదా, ఆకాశాన్ని ఒక పేపర్ గా చేసుకొని, ఆకాశం అంతటిని కూడా ఒక పేపర్ గా చేసుకొని, ఈ భూలోకంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మానులు, చెట్లు, వీటిని మనం ఒక పెన్ గా మార్చుకొని ఆ యొక్క యేసయ్య ప్రేమను మనము ఆ ఆకాశం అనే పేపర్ మీద ఈ చెట్లు అనేటువంటి పెన్ తోటి మనం రాస్తూ 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 పోతేనంట యేసయ్య ప్రేమే మిగిలిపోతుంది, కానీ ఈ ఆకాశము కూడా ఆయన ప్రేమను వర్ణించడానికి చాలదంట. అసలు ఎంత ఆ అద్భుతమైనటువంటి వర్ణన కదండి యేసయ్య ప్రేమ. ఆయన అంతము వరకు మనలను ప్రేమించినటువంటి ఆయన యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ, దాన్ని వివరించడానికి, మాటల్లో వివరించడానికి మనకు సాధ్యం కాదు అనే మాటను వివరించడానికి ఆ యొక్క భక్తుడు చాలా సున్నితమైనటువంటి రీతిలో అంత అద్భుతమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనకి చూపిస్తున్నాడు. నిజంగా క్రైస్తవ బిడ్డలముగా, దేవుని యొక్క బిడ్డలముగా ఆయనతో మమేకమైపోతున్నటువంటి మన బ్రతుకుల్లో మనము ఏ విధంగా ఆయన ప్రేమను పొందుకోవాలి, ఆ ప్రేమను ఇతరులకు విస్తరింప చేయాలి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క బిడ్డలైనటువంటి మనం, లేకపోతే విశ్వాసులమైనటువంటి మనము ఈ యొక్క ప్రేమ అనేటువంటి భూమి, ఇది ఒక ప్రేమ అనే ఒక భూమిలో మనం ఎలా అన్నారంటే వేరు తన్ని, అంటే భూమిలో గట్టిగా నాటబడి వెదగవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రేమ అనేటువంటి పునాది పైనే మన జీవితాలను మనం కట్టుకోవాలి. నిజంగా దేవుని యొక్క ఆ మాటలను మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమ అనేటువంటి ఆ రెండు మాటల్లో ఉన్నటువంటి ఆ భావాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అది చాలా చాలా కష్టం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే, ఆయనే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడిని గురించి మనము ఎంతగా మనం తెలుసుకోవాలి. మనం ఆ ప్రేమను ఎరిగినటువంటి వారమై ఉంటేనే తప్ప ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆ లోతు, ఆ ఎత్తు, ఆ పొడవు, ఆ వెడల్పు, వీటిని గురించి మనము తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి క్రీస్తు ప్రేమ అంట ఈ యొక్క భూమి కంటే చాలా వెడల్పోయిందండి. యేసయ్య ప్రేమను వర్ణించడానికి ఆకాశం ఎలాగా సరిపోదో అలాగే క్రీస్తు యొక్క ప్రేమ ఎంత ఉందండి చెప్పండి. హౌ మచ్ హీ క్యాన్ లవ్ అస్ అనేది మనం అడిగితే, ఎవరికైనా చూపించాలి అంటే మనకి అది కొలవడానికి వీలు లేనంత అద్భుతమైనటువంటి ప్రేమ. కాబట్టి ఆ క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ భూమి కంటే వెడల్పైనదంట, మనము కొలవలేనంత పొడవైనదంట, ఆకాశము కంటే ఎత్తైనదంట. అలాగే లోతు, దాని డెప్త్ ఎంత ఉంది, దాని లోతు ఎంత ఉంది అంటే దాని యొక్క లోతును మనము కొలవలేము. ఎందుకంటే దాని డెప్త్, దాని సంకల్పం అంతా లోతైందంట. ఇంత లోతైనటువంటి దేవుని ప్రేమ, ఆయన యొక్క అపురూపమైనటువంటి స్వరూపము, వాటిని ఈ దినాన మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు దేవుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన కూర్చున్నటువంటి ప్రదేశంలో నుంచి లేచాడు. లేచి ఆయన ఏం చేయబోతున్నాడు, ఇలా చేయటం ద్వారా లోకానికి ఆయన ఏమి తెలియజేయబోతున్నాడు అనే మాటలు మనం ఇక్కడ నేర్చుకోవడానికి బద్దులమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు
తాను తన తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి గడియ ఆసన్నమైనదని ఎరిగినటువంటి వాడై వారితో భోజన పంక్తిలో ఉన్నటువంటి తండ్రి భోజన పంక్తిలో నుండి లేచి ఆయన ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని మనకి ఇక్కడ చేయబోతూ ఉన్నాడు. ఇక్కడ ఈయన ప్రభు అయిన క్రీస్తు చేయబోతున్నటువంటి ఈ యొక్క కార్యము ఈనాటికి కూడా ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే ఇప్పటి వరకు అప్పటి నుండి అంటే 2026 సంవత్సరాలు గతించిపోయినాయి. ఇంకా ఎంత సమయం గతించవలసి ఉన్నదో మనకైతే తెలియదు. కానీ ఇంత కాలంలో ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు ఇక్కడ చేసి మనకు ఉదాహరణగా మన ముందు ఉంచి దేవుడు వెళ్ళాడు. ఈ యొక్క కార్యము ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి అణకువ, క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి నమ్రత, క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ప్రేమ, ఈ అంశాలను మనం ఇక్కడ నేర్చుకోబోతున్నామని. అయితే ఇటువంటి నమ్రత, ఇటువంటి అణకువ, ఇటువంటి ప్రేమ ఎవరిలో దాగి ఉంటుంది అని మనం చూస్తే ఆ దాగి ఉన్నటువంటి వ్యక్తి ఎవ్వరు కూడా మామూలు సామాన్యమైన మానవులు కాదు, గాని పరిశుద్ధాత్మ దేవుడే, పరలోకపు తండ్రే, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువే దీనికి నిదర్శనము, దీనికి మాదిరికరమై ఉన్నాడు. కాబట్టి అటువంటి మాదిరికరమైనటువంటి దేవుడు మనకు చూపిస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప అంశం ఏమిటి అని మనం చూస్తే ఆయనంట దాసుని యొక్క స్వరూపము ధరించుకున్నాడంట. క్రీస్తు ప్రభువు అందరి చేత బోధకుడా అని పిలిపించుకున్నటువంటి దేవుడు, సద్బోధకుడా అని పిలిపించుకున్నటువంటి దేవుడు, స్నేహితుడా అని పిలిపించుకున్నటువంటి దేవుడు ఇప్పుడు తన యొక్క రూపాన్ని ఆయన మార్చుకొని ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఆయన అంతిమ గడియల్లో, ఆయన చిట్ట చివరి గడియల్లో, ఈ భూలోకమును విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి అంతిమ గడియలో దేవుడు తన యొక్క స్వరూపాన్ని మార్చుకొని ఒక దాసుని స్వరూపమును దాల్చుకొని ప్రభువు మనకు ఒక గుణపాఠాన్ని లేకపోతే ఒక మంచి పాఠాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఈ పాఠము ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రభు యొక్క సౌశీల్యం, ఆయన యొక్క పరిపూర్ణ ప్రేమ ఎలా ఉన్నది అనేది మనం తెలుసుకోబోతున్నాం. మనం ఆ యొక్క ప్రేమను గురించి ఇక్కడ తెలుసుకుంటున్నాం మనం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క తన ప్రేమను దేవుడు కనపరచడానికి ఆయన మొట్టమొదటగా చేసినటువంటి పని ఏంటంటే ఆ ప్రదేశంలో ఎక్కడైతే ఆయన భోజనానికి పస్కా పండగను ఆచరించడానికి లేకపోతే పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఆయన కూర్చున్నాడు, ఆ కూర్చున్నటువంటి ప్రదేశంలో నుంచి ఆయన లేచాడు. ఆయన పైన వేసుకున్నటువంటి వస్త్రాన్ని తీసివేశాడు. అలాగే దాసుడి యొక్క పాత్ర ధరించి శిష్యుల యొక్క పాదాలు కడగడానికి ఆయన ఉపక్రమించాడు. కాబట్టి ఇక్కడ దేవునితో, తండ్రి అయినటువంటి దేవునితో తనకు కలిగినటువంటి సమానత్వము అనేటువంటి ఆ యొక్క గుణాన్ని ప్రభు అక్కడ త్యజించి ఆయన అక్కడ త్యాగం చేసి ఆయన మానవ స్వరూపిగా ఈ లోకానికి రావడం మాత్రమే కాదు, గాని మానవ స్వరూపిగా ఈ లోకానికి వచ్చినటువంటి తండ్రి ఇప్పుడు దాసుని యొక్క రూపము దాల్చుకొని సిలువ మరణము మట్టుకు తన్ను తాను రిక్తునిగా చేసుకోవడం అద్భుతమైనటువంటి ఒక సంభవం అని మనము గుర్తెరగాలి. నిజమే, చూడండి, క్రీస్తు ప్రభువు ఇక తండ్రిని సమీపించాలి, మానవులను వదిలిపెట్టి ఇంకా తన కొరకు ఎదురు చూస్తున్న తన తండ్రి యొద్దకు ఆయన వెళ్ళాలి అనేది ఎరిగినటువంటి వాడై ఉండి కూడా మనుషులను వదిలిపెట్టడానికి, మానవులను వదిలిపెట్టడానికి దేవుడు ఇష్టంగా లేడు. దేవునికి మనలను దూరం చేసుకోవటం దేవునికి ఆయనకి ఇష్టం లేదు గనక ఇంకా 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 ఆయన తన యొక్క చర్యల ద్వారా మరింతగా మనకు దగ్గర అవడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
కనుక మనం ఈ మాటలు అర్థం చేసుకోవాలంటే ఒక మహనీయురాలైనటువంటి మాతృరాలైనటువంటి మదర్ తెరిసా అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె ఒకసారి ఒక మీటింగ్ లో ఆమె మాట్లాడుతూ ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి సమీపించాలి అనుకునేటువంటి వాళ్ళంట మానవులను ముందు సమీపించాలండి. అదే కదా ఆమె యొక్క పరిచర్య కూడా. ఆమె మానవ సేవే మాధవ సేవ అని, మానవులకు సేవ చేయటం ద్వారా తను దేవునికి సేవ చేస్తున్నట్లుగా ఆమె గుర్తించి, కాబట్టి ఆ ఒక ఉన్నతమైన స్త్రీ యొక్క మాటలను బట్టి మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే, దేవదేవుడు ఎంత తొందరగా ఈ పాపిష్టి లోకాన్ని వదిలిపెట్టి, ఈ పాపిష్టి ప్రజలను వదిలిపెట్టి నేను పరలోకానికి వెళ్ళి నా తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చోవాలి అని దేవుడు ఉద్దేశించలేదు. కానీ దేవుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మనలను అంతం వరకు ప్రేమించాడు గనక మనతో ఇంకా మమేకమైపోవాలి, ఇంకా ఆయన మన మధ్యలోనే ఉండాలి, ఇంకా ఆయన మనతోనే ఉండాలి, ఆయన మనలోనే ఉండాలి అనేటువంటి ఆయన యొక్క ఆ గొప్ప ఉద్దేశాన్ని బయలుపరచడానికి దేవుడు తనను తాను తగ్గించుకొని ఒక రిక్తునిగా చేసుకున్నటువంటి దేవుడు ఇప్పుడు ఆయన దాసుని స్వరూపమును కూడా దాల్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క దాసుని స్వరూపము దాల్చుకోవడం అదేముంది, మామూలు విషయమే కదా. ఏముంది, ఆయన లేచాడు, ఆ తువాలు పై వస్త్రం తీసి అవతల పెట్టాడు, తువాలు తీసుకున్నాడు, నడుము కట్టుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి పళ్ళెం తీసుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి నీళ్లు తీసుకున్నాడు, ఆ యొక్క శిష్యుల పాదాలు కడిగాడు. అంతే కదా, ఇందులో గొప్పతనం ఏముంది అని ఒకవేళ మనం ఏమైనా ఉద్దేశిస్తూ ఉన్నాము. కానీ దేవుని బిడ్డలారా, ఇది అప్పటి నుండి ఇప్పటికి, ఇప్పటి నుండి ఎప్పటికీ కూడా మనం ఆలోచన చేస్తే మన క్రైస్తవ జీవితంలో మనకు దేవుడు నేర్పించినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక గొప్ప పాఠం అన్నమాట. ఎందుకు నేను ఇంతగా ఈ యొక్క విషయాన్ని నొక్కి చెప్పడానికి నేను చెప్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే, దాసుని రూపము దాల్చుకోవటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజియెస్ట్ థింగ్. అస్సలు దాసు ఎక్కడ పరలోకపు తండ్రి, ఎక్కడ ఆయన మహిమా స్వరూపుడై ఉండి ఆ దేవదూతలతోటి స్తుతిగానాలు పొందుచు మరి తండ్రితో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా ఆయన త్యజించి మానవ స్వరూపిగా ఈ భూలోకానికి వచ్చినటువంటి వాడు అద్భుత ఆశ్చర్య కార్యాలు మాత్రమే చేయలేదు, కానీ తనను తాను తగ్గించుకొని అణుకుతోటి నమ్రతతోటి ఒక దాసుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అనేది మనకు నేర్పించటానికి ఆయనే స్వయంగా దాసుడిగా మారిపోయినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఘటన, దాన్ని మనం వివరించటానికి చాలా 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 కష్టమండి. మరి దాసులు అంటే ఎవరు అని అంటే, కొన్ని విషయాలు మన దాసుని గురించి మాట్లాడుకుంటేనండి, దాసుని కంట ఈ దాసుడు అనేటువంటి వాడు ఎవరు అంటే బానిస అని మనం చదువుతూ ఉంటాం మన పాత నిబంధన గ్రంథంలో. అదే నూతన నిబంధనకు వచ్చేటప్పటికి మనం దాసుడు అనే మాట, బానిస అయినా దాసుడైనా ఒకరికి దగ్గర సేవ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి, ఆయన యొక్క గుణాలు ఎలా ఉంటేనే అతడు మనగలుగుతాడు అని మనం ఆలోచన చేస్తే, దాసుని కంటే అండి అస్సలు ఏ హక్కులు ఉండకూడదండి. ఏ హక్కులు కూడా, నేను ఈ పని చేస్తాను, నన్ను దీనివల్ల నేను ఆయన్ని అడగాలి, నా యజమానిని లేకపోతే నా యజమానురాల్ని, నేను ఇంత పని చేశాను కాబట్టి నాకు ఇది మీరు ఇవ్వండి, లేకపోతే నా కొరకు ఇది మీరు చేయండి, ఇలాగా ప్రతిఫలాన్ని ఆశించి సేవ చేస్తే అది దాసత్వము కానే కాదు. అది ఆయన దాసుడు అని పిలిపించుకోవడానికి యోగ్యుడు కూడా కాదండి. కాబట్టి దాసునికి ఏ హక్కులు కూడా ఉండకూడదు. అలాగే ఈ దాసుడు అనేటువంటి వాడి పరిస్థితి ఎట్లా ఉంటదంటే, ఎవ్వరి మెప్పు లేకపోయినా కూడా ఆశించకూడదు. అయ్యో నువ్వు దేవుడైతే గొప్పడు కనుక ఆయన అన్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు పిలిచాడు. కానీ మానవులమైనటువంటి మన దగ్గర ఎవరైనా పని చేస్తూ ఉంటే మనము ఆ పిలుపును ఇవ్వడానికి మనం ఇష్టపడము, అలాగే ఆ పిలుపును నేను పొందుకుంటానని మన దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ దాసుల్ని కూడా ఉద్దేశించి ఉండరు వాళ్ళు.
ఎందుకనంటే అస్సలు వాళ్ళు నిర్దేశించబడినటువంటి పని కొరకే వాళ్ళు ఉన్నారు, ఏర్పాటు చేయబడ్డారు తప్ప మన చేత మెప్పు పొందుకోవడానికి వాళ్ళు పని చేయరు. వాళ్ళు పని చేయరు. దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడతారు కదా, ఆయన మాటల్లో మనం వింటాం. ఆయన ఒక యజమాని బయటకు వెళ్ళి పని చేసి వచ్చింది, ఆయన తన పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ దాసుడు ఆయన కొరకు అన్ని సంసిద్ధపరిచి, ఇంకా నా యజమాని వస్తాడు, ఆయనకి నేను పరిచర్య చేయాలి, ఆయనకి నేను వడ్డించాలి అన్నప్పుడు, అయ్యా నువ్వు చాలా కష్టపడ్డావు, నా కొరకు అన్ని తయారు చేసావు, కాబట్టి ముందు నువ్వు తిను, నువ్వు తినిన తర్వాత నాకు భోజనం వడ్డించు అని ఏ యజమాని ఆయన అంటాడా? ఏ యజమాని కూడా, ఎంత ప్రేమ కలిగినటువంటి యజమాని కూడా ఆ మాట మాట్లాడు కానీ, సరే రెడీ చేసావా, పర్వాలేదు, వెళ్ళి నాకు ముందు భోజనం రెడీ చేయి, నేను తిన్న తర్వాత నీ పరిస్థితి ఏంటో, నేను సేద తీర్చుకున్న తర్వాత నీ పరిస్థితి ఏంటో నేను ఆలోచిస్తాను. ఇది మనిషి యొక్క తత్వం. కాబట్టి ఇటువంటి మనుషుల తత్వము ఇలా ఉన్న స్థితిలో ఏ దాసుడైనా తన యజమాని తనను మెచ్చుకుంటాడు అని ఎదురు చూస్తే అది చాలా అత్యాశ అవుతుంది తప్ప ఆయన యొక్క ఆశ మాత్రం అది తీరదు. కాబట్టి దాసునికి ఉండవలసినటువంటి మరొక లక్షణం ఏంటంటే, ఏ దాసుడు కూడా ప్రతిఫలాన్నో లేకపోతే ఒక మెప్పును, యజమాని నుండి ఒక మెప్పును ఆశించి పని చేయటానికి వీలు లేదని. దట్ హీ మెంట్ ఫర్ దట్, అంతే. హీ మెంట్ ఫర్ దట్, వీ మెంట్ ఫర్ దట్. మనం దీనికోసం ఏర్పాటు చేయబడినటువంటి మనం ఆ పని చేయటానికి మాత్రమే మనం సంసిద్ధత చూపాలి తప్ప, నాకు అలా ఉంది, ఇలా ఉంది, నేను అలా చేస్తాను, వీళ్ళు మెచ్చుకోవట్లేదు అని మనం సణుగుడు గొణుగుడు చేయడానికి వీలు లేదు. అలాగే దాసుడు ఎప్పుడు కూడా తన యొక్క యజమాని పైన నింద మోపడానికి వీలు లేదండి. యజమాని పైన, నా యజమాని అబ్బాయి పనికి మాలినోడండి మా యజమాని కదా, ఒక్క నాణ్యము తన దగ్గర ఇచ్చేళ్తే యజమాని, నేను వచ్చేసరికి దీన్ని నువ్వు ఉపయోగించి నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు, కానీ దీన్ని నువ్వు వృద్ధి చేసి పెట్టు అన్నప్పుడు నీవు విత్తని చోట పోయి వాడవు అంటాడు ఆ దాసుడు. ఎంత ధైర్యంగా పనికి మాలినటువంటి మాట మాట్లాడతాడంటే, అయ్యా నువ్వు విత్తని చోట పోయి వాడవని ఎరిగి నేను ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ఆ తలాంతును తీసుకెళ్లి భూమిలో దాచిపెట్టాను అన్నప్పుడు, ఓ చెడ్డ దాసుడా నీకు తెలీదా, ఒకవేళ నా తలాంతును నువ్వు తీసుకుని వెళ్ళి ఒకవేళ షావుకారులు వద్ద నువ్వు ఇచ్చుంటే నాకు వడ్డీ అయినా వచ్చుండేది కదా, మరి ఆ వడ్డీ అయినా రాకుండా భూమిలో దాన్ని ఎందుకు అంత నిర్జీవంగా ఉండేటట్లుగా దాన్ని పాతి పెట్టావు, కాబట్టి నిన్ను తీసుకుని చీకటి గదిలో బంధించేస్తాను, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతాయో ఉండును అని దేవుడు చెప్తుంది. కాబట్టి దేవుడు చెప్పినటువంటి లేకపోతే తన యజమాని తనకు చెప్పినటువంటి పనిని ఎంత తన శాయశక్తుల కృషి చేస్తూ ఆ పనిలో వృద్ధి పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ దాసుడు ఇది నా తెలివితేటల వల్ల లేకపోతే నాకున్నటువంటి శక్తి సామర్థ్యాల వల్ల నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నన్ను మెచ్చుకోవాలి, లేకపోతే నాకు ఇంకా ఎక్కువ డబ్బులు నేను నాకు ఇచ్చే జీతం కంటే ఇంకా ఎక్కువ నాకు ప్రతిఫలం ఇవ్వాలి, ఇలా ఆశించటానికి వీలు లేదు. అలాగే ఇంకొక గుణ లక్షణం ఏంటి, ఇట్లా ఉండవలసిన మంచి దాసునికి ఉండవలసిన మరొక గుణ లక్షణం ఏంటంటే, దాసుడు తనను తానే మెచ్చుకొని గర్వించకూడదండి. దాసుడు ఏం చేయకూడదంటే సభాష్ అని మనం చేసిన పనిని మనమే మెచ్చుకొని మనల్ని మనం చూసుకుని, నేను కాబట్టే చేశాను ఈ పనిని, ఇంకొకళ్ళు అయితే చేయలేదు, సమెక్స్గా అంటూ నేను మాత్రం ఈ పని చేశాను అని తనను తాను మెచ్చుకునేటువంటి ఆ యొక్క ప్రౌడ్ మెంటాలిటీ దాసుడు అనేటువంటి వాడికి ఉండకూడదండి. చూసారా, మరి ఈ లోకంలో యేసయ్య ఇటువంటి గుణాలు ఉండకూడదు అని చెప్తున్న ఈ గుణాలు ఇవి ఏవీ లేకుండా ఆయన ఉన్నాడు, చూపించాడు మనకి. ఇలా ఉంటేనే మీరు నాకు బిడ్డలవుతారు, నా లోక వారసులవుతారు అని దేవుడు మనకు చెప్పాడు కదా. మరి మనము ఈ గుణ లక్షణాలు కలిగి ఉన్నామా? మనలో ఎవరికైనా ఆ దాసునికి ఉన్నటువంటి ఆ గుణాలు మనకి అలా గర్వించకుండా ఉండేటువంటిది
నాకు హక్కు లేదు అనేది, నేను కేవలం దీని కొరకే నిర్ణయించబడ్డాను, నేను చెయ్యాలి అనేటువంటి హక్కులు లేకుండా మనం ఉన్నాం. అదే విధంగా మనము మన యజమాని పైన నింద మోపే వారిగా మనం లేకుండా ఉన్నామా? లేకపోతే మన యజమాని అయినటువంటి దేవుని వైపు చూస్తూ మనం సన్నిధితో యేసయ్యా ఏంటయ్యా నువ్వు నాకే ఇలా చేసావు, ఎవరికి ఇవ్వని బాధ నాకే కల్పించావు, ఏం నాయనా ఈ పరిస్థితి అని మనము దేవుని పైన సణుక్కునేటువంటి వారంగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి దేవుని బిడ్డలారు. చూడండి, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, యాజకులకు ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఆ భోజన పంక్తిలో నుండి లేచి ఆయన తాను సామాన్య మానవునిగా, ఒక దాసునిగా తన యొక్క స్వరూపాన్ని మార్చుకున్నాడు. మరి ఆ అంత తగ్గింపు, అంత వినయము, అంత నమ్రత ఆ దాసునిలో ఉంది కనుక ఆయన ప్రేమను మనం చూడాలి. నేను అంటే ఇది మనకి సమయం కాదు కానీ ఆలోచన చేసినట్లయితే, నేను నస్పూర్ నుంచి బాపట్లకు ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాను. బాపట్ల నుంచి మా ఊరు చీరాల గనక ఇంకా బాపట్లలో కాపురం ఏం పెడతాంలే, బిడ్డలు పసిపిల్లలు, భర్త, ఈయన కాలేజీలు ఇవన్నీ కష్టం కాబట్టి అమ్మ వాళ్ళకు దగ్గరగా ఉంటే చీరాల్లో నాకు హెల్ప్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి మేము చీరాల్లో ఫ్యామిలీ పెట్టాం. చీరాల్లో ఫ్యామిలీ పెట్టినప్పుడు అది 1996 నేను చీరాలకు వచ్చింది. ఆ టైంలో అస్సలు వాహనాలు అనేవి చాలా తక్కువ. మామూలుగా వాటిని ఏమన్నా సిటీ బస్సెస్ వాటిలో ప్రయాణం చేసేవాళ్ళు. వాడ్రేవుకి వెళ్ళే బస్సులు ఎక్కి వెళ్ళాలి. మేము ఉండేది ఎక్కడో జాండ్రపేట, వేటపాలెంకు దగ్గర ఉన్నటువంటి జాండ్రపేట అన్నమాట. నేను పనిచేస్తున్నది బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. ఎంత స్ట్రిక్ట్ కాలేజ్ అంటే ఆ కాలేజీ పేరు తెలిసినటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్, పనిచేసే వ్యక్తులు కానీ చాలా చాలా స్ట్రిక్ట్ గా పనిచేసేటువంటి కాలేజీ. అటువంటి కాలేజీలో నేను పనిచేయడానికి దేవుడిని కోరి ప్రార్థన చేసుకొని బ్రతిమలాడుకొని, అయ్యా నాకు ట్రాన్స్ఫర్ అంటే ఆయన ట్రాన్స్ఫర్ ఇస్తే బాపట్లలో వచ్చి పడ్డాను. ఆ కాలేజీ చూస్తే నాకు అసలు గుండెలు గుబేలమన్నాయి. ఎందుకంటే కో ఎడ్యుకేషన్, నేను చేసిన ఉమెన్స్ కాలేజ్ రాయపేట నర్సాపూర్లో. అది ఇక్కడికి వచ్చేసరికి పెద్ద కాలేజీ, కో ఎడ్యుకేషన్ కాలేజీ. పిల్లలు బాగా అల్లరి చేసే పిల్లలు, ఆర్ట్స్ కాలేజీ పిల్లలు. డిసిప్లిన్ తో అంటే డిసిప్లిన్నే గాని అల్లరిని భరించలేని మనస్తత్వం నాది. అటువంటి కాలేజీలో అసలు ఎట్లా అంటే నేను ఆ కాలేజీలో అడ్జస్ట్ అవడానికి చాలా టైం పట్టిందండి. అట్లాంటి టైంలో మరి నా బిడ్డలు పసివాళ్ళు, వాళ్ళ కోసం నేను పనులు చేసుకోవాలి. పొద్దున్నే 4ంటికి లేచి వాళ్ళకి సిద్ధపరిచి భోజనాలు, టిఫిన్లు వాటిని కట్టి ప్యాకెట్లుగా వాళ్ళకి క్యారేజీలు కట్టి, అలాగే మా వారికి, ఆయన ఉప్పుగుండూరులో పనిచేసేవాడు, ఆయనకి ఉప్పుగుండూరు 7:30కి ట్రైన్ ఎక్కాలి, ఆయనకి భోజనం సిద్ధపరిచి వాళ్ళందరినీ పంపించి మళ్ళీ నేను సిద్ధపరచుకొని నేను ఆటోలు ఎక్కి, ఆటోలు కూడా లేవు అప్పట్లో, ఆ సిటీ బస్సులు ఎక్కి, లేకపోతే చెక్కబళ్ళు అనమాట, ఆ చెక్కబళ్ళ మీద ఎక్కి ఉరుకులు పరుగుల మీద ఎట్లా కాలేజీలకు వెళ్ళాము. అది ఆ పరిస్థితి ఇప్పుడు తలుచుకుంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ బలాన్ని బట్టి, ఆ ఓర్పును బట్టి నేను దేవునికి కోట్ల కొలది వందనాలు చెల్లిస్తాను. చాలా స్ట్రెస్. ఆ జాబ్ చేయాలంటే చాలా స్ట్రెస్. పిల్లల ముందు లొంగిపోకూడదు అంటే మనం సబ్జెక్టులు చాలా ఆరితేరు ఉండాలి. ఆ సబ్జెక్ట్ వాళ్ళకి బోధిస్తున్నప్పుడే వాళ్ళ మెప్పు మనం పొందుకుంటాం. మనం సరిగా చెప్పకపోతే, పాఠాలు సరిగా చెప్పకపోతే ఏముందిలే, ఆ మేడం ఏముందిలే, ఆమె ఏం చెప్తుంది అంటారు. ఆ స్టేజ్ మనం ఉండకూడదు, అసలు రాకూడదు కదా. కాబట్టి చాలా కష్టపడి మరి మంచి టీచర్ గా, ఒక మంచి లెక్చరర్ గా, మేడం అనిపించుకునే స్థితి నుంచి అమ్మ అనిపించుకునే స్థితికి దేవుడు నన్ను, బిడ్డల మధ్య నన్ను నడిపించాడంటే అది నా గొప్పతనం కాదు, కానీ నా దేవుడు నా పట్ల చెప్పిన అమితమైన ప్రేమ. అయితే అటువంటి స్ట్రగుల్ స్టేజ్ లో నేను మా కొలీగ్స్ చాలా మంది, అంటే మన క్రైస్తవ బిడ్డలు, సహోదరి మండలు నాతో ఉన్నారు. అలాగా నా స్ట్రగుల్ ని నేను అనవసరంగా వచ్చానండి నర్స్పూర్ లో, అక్కడే ఉంటే బాగుండేది, ఇంత స్ట్రెస్ ఉంటుంది. నేనేంటో అక్కడ
పెనం మీద ఉన్నాను అనుకున్నాను. పెనం మీద నుంచి డైరెక్ట్ గా పొయ్యిలో పడ్డాను. కాలిపోతున్నాను, మాడిపోతున్నాను. నేను అసలు తట్టుకోగలను అసలు ఇది అని నా స్నేహితులతో నేను మాట్లాడుతున్నప్పుడు మా మేడం నాకు ఒక సలహాను ఇచ్చారు. అది నిజంగా ఆ సలహానే నన్ను జీవితంలో నిలబెట్టింది అని చెప్పొచ్చు. ఇలాగ మేము మన మరి తిమోతి గారికి చెప్పినట్లుగా పౌలు గారు ఒకళ్ళొకళ్ళు బుద్ధి చెప్పుకుంటూ ఒకళ్ళకొకళ్ళు గద్దించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ మీరు దేవుని యొక్క మార్గంలో నడవండి అని చెప్పిన ఆ మాటలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆమె అన్నారు, మేడం మీరు గనక ఇలాగే ఆలోచిస్తూ పోతే కొద్ది కాలానికి మీరు డిప్రెస్ అయిపోతారండి. అసలు ఇంకేం చేయలేరు. మీకున్నటువంటి ఆ నాలెడ్జ్ కానీ అది కానీ అవన్నీ కూడా ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే ఇంకెందుకు పనికి రాకుండా పోతాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఇలాగ నెగిటివ్ థాట్స్ లో నుంచి బయటపడి అరే నేను నా కుటుంబానికి నిలబడకపోతే, నేను ఈ పని చేయకపోతే నా బిడ్డల్ని ఎవరు పంపిస్తారు, నా భర్తను ఎవరు పంపిస్తారు, నేను సంపాదించకపోతే నా ఇంటికి వచ్చే ఆదాయం ఆయన సంపాదించేది ఎలా సరిపోతుంది. ఇలా మీరు పాజిటివ్ గా ఆలోచించేయండి మేడం. మీకే అర్థమవుతుంది మీ యొక్క ప్రజెన్స్ మీ కుటుంబానికి ఎంత అవసరం అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మేడం అని మేడం నాకు చెప్పినప్పుడు నిజంగా నేను ఎంత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎంతో ప్రార్థన చేసుకొని నిజమే కదా నాయన, నువ్వు ఇచ్చినటువంటి ఆ శక్తిని నేను నిర్జీవంగా ఉంచడానికి ప్రయత్నం చేయకుండా నేను శక్తి కొలది నేను పనిచేస్తానేసయ్య అని దేవునితో ఒప్పందపడి నేను చేస్తున్న పని నా కుటుంబం యొక్క పెరుగుదల కోసం, నా బిడ్డల ఉన్నతి కోసం, నా భర్త ఉన్నతి కోసం అని నన్ను నేను సరి చేసుకొని నేను ఎప్పుడైతే నా బెంట్ ఆఫ్ మైండ్ నేను మార్చుకున్నానో తర్వాత నాకు నిరాశ నిస్పృహలు అనేవి నాకు దరి చేరలేవు. కాబట్టి మనం ఈ పనికి ఉద్దేశించబడ్డాం అనేది మనం తెలుసుకోవాలి. ఎవరో మెచ్చుకోవాలి, ఎవరో పొగడాలి, లేకపోతే దీనివల్ల నేను ఇంత లాభం పొందుకోవాలి, ఎటువంటి ఆలోచన దాసులుగా మన కోసం దేవుడు ఏదైతే నిర్ణయించాడో అది మాత్రమే మనం చేయాలి తప్ప మనం ఆ ఉన్నతమైనటువంటి ఇంకొక రీతిలో మనం ఆలోచించడానికి వీలు లేదనేది నేను నా జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠం. అయితే దేవుని బిడ్డలారా, యేసయ్య చేసిన గొప్ప లెసన్ మనం చూస్తే ఈ ప్రపంచంలో భూలోకంలో మనం చూస్తే అనేక కంట్రీస్ మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ కల్చర్స్ మనం చూస్తూ ఉంటాం కదా. ఏ కంట్రీలో చూసినా ఏ కల్చర్ లో మనం చూసినా, అంటే నాకంత ప్రపంచ జ్ఞానం లేదు కానీ నాకున్న పరిమితమైన జ్ఞానంలో మనం చూస్తే నేను నివసిస్తున్న నా దేశంలో, నా రాష్ట్రంలో, నా పొరుగు రాష్ట్రాల్లో ఆలోచిస్తే గురువుని శిష్యులు ప్రేమించటం, లేకపోతే వాళ్ళని ఆరాధించటం, లేకపోతే గౌరవించటం, ఇవన్నీ కూడా మన దేశంలో చాలా సామాన్యం. చాలా చాలా సామాన్యం. అందులో విచిత్రం ఏమి ఉండదు. ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడ గురువుల యొక్క పాదాలు కడిగి పాదాలు కడిగిన నీళ్లను నెత్తి మీద వేసుకొని ఇలాగా అంత భక్తితోటి మన దేశంలో గురువు పాదాలు కడుగుతాం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది హైందవ స్నేహితులు నాకున్నారు కనుక వాళ్ళ ఇళ్లలో ఏదైనా ఇట్లాంటి పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు పలానా గురువు మా ఇంటికి వస్తాడండి, ఆ గురువు గారు ఉన్నప్పుడు మేము అది శుభ్రం చేయాలి, శుభ్రం చేయాలి, వాళ్ళకి మేము అన్ని అమర్చి పెట్టాలి, వాళ్ళ పాదాలు కడగాలి, పాద పూజ చేయాలి, ఇలాంటి మాటలు వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా ఆ మాటకి యేసయ్య ఇప్పుడు చేస్తున్నటువంటి ఆ మాటకి ఎంత తేడా ఉందండి. గురువు పాదాలు సామాన్య ప్రజలు లేకపోతే శిష్యులు కడగడం అనేది లోకంలో చాలా పరిపాటి అయినటువంటి విషయం. కానీ ఆ గురువే శిష్యుడ యొక్క పాదాలు కడగడం అనేది ఈ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కొత్త అనుభవం. నిజంగా ఈ కొత్త అనుభవాన్ని లోకానికి పరిచయం చేసినటువంటి మన దేవదేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఎంత గొప్ప ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గుణాన్ని, ఆయన చూపినటువంటి ఆ ప్రేమని, ఆయనలో ఉన్న నమ్రతని,
ఆయనలో ఉన్నటువంటి విధేయతని అది మాటలతో మనము వివరించలేం. నేనైతే అతి సామాన్యురాల్ని, భాషా పరిజ్ఞానం లేని దాన్ని. నాకు అది నేను ఐ క్యాన్ ఎంజాయ్, ఐ క్యాన్ ఫీల్, బట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అంత అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నా దేవుడు. ఆయన చూపిన ఆ ప్రేమను బట్టే ప్రపంచానికే ఒక కొత్త పాఠాన్ని నేర్పించినటువంటి దేవుడిగా మన యేసయ్యను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే యేసయ్య అలా లేచాడో, తన యొక్క తన వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడు, ఆ తువాలు తీసుకొని నడుము కట్టుకున్నాడు. శిష్యులందరికీ అమ్మో ఏంటో చేస్తున్నాడు యేసయ్య, ఏదో చేయబోతున్నాడు ఈయన, ప్రభు ఏదో చేయబోతున్నాడు మన కోసం అని ఉక్కిరి బిక్కిరి అవుతూ మాట్లాడకుండా ఆయన వైపు చూస్తూ ఉన్నారంట. యేసయ్య ప్రేమగా ఆ తన వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి, అది నిజంగా అది ఎంత అద్భుతమైనటువంటి విషయం కదండి. భూలోకానికి రావడానికే తన యొక్క మహిమను ఆయన వదిలిపెట్టి వచ్చాడు. మనము ఫిలిప్పీలకు అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రిక మనం 6-7 వచనాల్లో చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను అంటాడు అపోస్తుడైన పౌలు. ఆ ఫిలిప్పి సంఘానికి రాస్తానంటున్నాడు. ఆయన మనమంట ఆ క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఆ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన అంత మహిమాన్వితుడైనటువంటి దేవుడై ఉండి, ఆయన ఆ పరలోక భాగ్యము విడిచిపెట్టకూడదు అని అనుకోకుండా ఆయన మనుష్యుని రూపము దాల్చుకొని ఆయన ఈ లోకానికి మనుషుడిగా వచ్చి, మనుషుడిగా మాత్రమే రాలేదు గాని దాసుని రూపమును దాల్చుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. తన్ను తానే ఆయన రిక్తునిగా చేసుకునేది. మనం గనక మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో కూడా చూసినట్లయితే అక్కడ ఉంటది, మనుష్య కుమారుడు పరిచర్య చేయుటకే గాని పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయోధనముగా తన ప్రాణాన్ని ఆయన అర్పించడానికి వచ్చాడు. అది ఆయన స్వరూపం, అది ఆయన రూపం. ఆయన విమోచన క్రయధనముగా తన సొంత ప్రాణాన్ని అర్పించడానికి, మనందరికీ పరిచర్య చేయడానికి ఆయన రాజుగా రాలేదు కానీ ఒక సేవకుడిగా, ఒక దాసుని స్వరూపమును దాల్చుకుని ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. నిజమే దేవుని బిడ్డల, మనల్ని కూడా దేవుడు ఆ రూపంలో ఉండమని మనల్ని ఆయన కోరుకుంటున్నాడు. దాసత్వం చేయడానికి మనం సిద్ధపడుతున్నాము. ఆయన స్వరూపాన్ని ధరించుకోవడానికి, ఆయన రూపాన్ని అంటే కేవలం గుణ లక్షణాలంటే ప్రేమించటము, లేకపోతే కరుణ చూపించటము, జాలి చూపించటం, దయ చూపించటం, ఇవి మాత్రమే కాదు కానీ ఆ దాస్యం చెయ్యాలి. ఎదుటి వారికి మనము దాసులుగా మారిపోవాలి, మన పరిచర్యలో దాసత్వమును మనం చెయ్యాలి అనేటువంటి ఆ గొప్ప స్థితిని మనం పొందుకోవడానికి దేవుడు తన కృప మనందరికీ కూడా అందించాలి. అలాగే ఆయన పళ్ళల్లో ఆ నడుము కట్టుకోవడం అనేది ఏం సూచిస్తుందంటే, దేవుని ఆ మహిమ వస్త్రాన్ని ఆయన తీసిపెట్టి ఈ లోకంలో దాసుని యొక్క రూపం దాల్చుకొని ఆయన తను చేస్తున్నటువంటి పనిలో భాగంగా ఆ నడుముకు తువాలును కట్టుకున్నాడు అని రాస్తుంది అక్కడ. ఆ నడుము తువాలును నడుముకు కట్టుకోవడం అంటే హీఈస్ గోయింగ్ టు డూ అన్ యాక్ట్, ఒక పని ఆయన చేయబోతున్నాడు, ఒక అద్భుతమైనటువంటి పని. అది మనం దేనికోసం సోమట్లుగా ఉండడానికి, లేకపోతే పనులు లేకుండా ఉండడానికి, లేకపోతే మనల్ని మనం శరీరాన్ని కష్టపెట్టకుండా ఈ శరీరాన్ని పోషించుకోవటానికి దేవుడు మనల్ని సిద్ధపరచలేదు. కానీ మనం ఏం చేయాలంటే అలాగా శ్రమజీవులుగా మనం ఉండాలి. మనం ఎలా ఉండాలంటే శ్రమ చేసే వారిగా ఉండాలి. కాబట్టి ఆ దేవుడు ఆ పని ఆయన శ్రామికుడుగా ఆయన మారిపోయాడు. యజమానిగా ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన యజమానుడై ఉండి, ఆయన దేవుడై ఉండి, ఒక సేవకునిగా ఆయన మారిపోయి ఆ పని ఆయన చేయగలుగుతున్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ పాఠం ఇక్కడ ఉందండి. అలాగే ఆయన పాదాలు మనుషుల మురికి పాదాలు కదండి,
ఎక్కడ ఆయన సుగంధ ద్రవ్యాలతో కాళ్ళు కడుగుకొనినటువంటి ఆయన, అటువంటి ఆయన ఈ మురికి పాదాలు ఆయన చేతుల్లోకి తీసుకొని ఆ పాదాల మీద నీళ్లు పోసి ఆయన పాదాలు కడిగారు అంటే నీళ్ళు అనేవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుడు భౌతికంగా దేవుని మాటలు అసునుగోగుల్లోనే బోధించాడా, లేకపోతే కొండల మీద ఎక్కి ఆయన బోధించాడా, సమాజ మందిరాల్లో బోధించాడు. అంత మాత్రమే కాదు కానీ చివరిగా ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తూ కూడా ఆయన ఆ వాక్యము అనేటువంటి ఉదక స్నానము వాళ్ళకి చేయించడానికి వాళ్ళ పాదాలు శుభ్రంగా ఆయన కడిగి ఆ పాపాలు ఆయన తన వీపు పైన మోసుకున్నాడు. ఆ పాదాలను కడిగి వాళ్ళను శుభ్రపరచు, వాళ్ళ మురికంతా కూడా తనకు అంటించుకున్నాడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, మనం మురికి వదిలించుకుందాము, మన పాదాలు దేవునికి అప్పగించుకుందాము. ఆయన పాదాలు అయ్యా కడుగయ్యా. పేతురైతే వద్దయ్యా అన్నాడు, కానీ లేకపోతే నీకు నాతో పాలు లేదన్నప్పుడు అయ్యా నా తల నుంచి పాదాల వరకు కడుగు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక్కసారి స్నానం చేసినప్పుడు పదే కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు మాత్రమే కడుక్కుని ఈ లోకంలో మలినము అనుక్షణం మనల్ని అంటుకుంటూనే ఉంటుంది. దావీదంతటి మహారాజు, దేవునికి ఇష్టడైనటువంటి వాడు, నమ్మకమైన వాడు, దేవునితో నడిచిన వాడు, దేవునితో ఉన్నవాడు మోషే, దావీదు, ఇలాంటి భక్తులు చూస్తే ఏదో ఒక క్షణంలో మర్చిపోయి వాళ్ళు తెలియక ఈ లోక మలినాన్ని అంటించుకున్నప్పుడు దేవుడు వాళ్ళని శుభ్రపరచకపోతే వాళ్ళు ఎలా దేవుని సన్నిధానంలోకి రాగలరు కదా. అయ్యా నా బాహ్య జీవితంలో, నా ఆంతరంగిక జీవితం లెక్కలేని ఘోర పాపాలు చేశానయ్యా, నన్ను కడుగు, నన్ను శుభ్రం చేయను ప్రభువా, అవన్నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నువ్వు తుడువయ్యాను, నీ తుబాలతో నన్ను తుడువు, నీళ్ళతో కడుగు నాయన. ఎందుకంటే నువ్వు తుడవకపోతే నాలో ఉన్న సంశయాలు, నాలో ఉన్నటువంటి ఈ యొక్క ఏమన్నా డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా నిన్ను గుర్చినటువంటి ఆ జ్ఞానము నాకు దొరకదయ్యా. నా పరిమితమైనటువంటి ఈ జ్ఞానంతో నేను నిన్ను అర్థం చేసుకోలేను. ఆ జ్ఞానమునకు మించిన నీ ప్రేమ నా పట్ల చూపించు. దేవుని యొక్క జ్ఞానమునకు మించిన అపరిమితమైన ఆ దేవుని ప్రేమ మనం పొందుకోవడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా ముందుకు నడిపించును గాక. మరి అనేకమైనటువంటి విషయాలు మరి దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప మనం పొందుకుంటున్నాం కనుక సిద్ధపడదాం. ఆయన దాసుని రూపం మనం దాల్చుకుందాం. మన పాపాలను కడగటానికి మన క్రీస్తు ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం. అలాగే ఒకరి పాదాలు ఒకళ్ళు కడగడం లిటరల్ గా, అంటే చాలా సంఘాల్లో నేను చూశాను, కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాల్లో పాదాలు కడగడం, ఒకళ్ళ పాదాలు ప్రభురాత్రి భోజన సంస్కారానికి ముందు పాదాలు కడుగుతారు. అంటే అక్కడ ఉన్నటువంటి బోధకులు, వాళ్ళు పాస్టర్స్, బోధకులు, ఆయా సంఘాలు. అయితే మనం ఆత్మీయంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భౌతికంగా పాదాలు కడగటం కాదు, కానీ ఆత్మీయంగా వారి పాదాలు కడగాలి. మనం పాదాలంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ చెడంతా కూడా పోయేటట్టుగా, వారి స్వభావంలో మార్పు వచ్చేటట్లుగా వాక్యం అనేటువంటి వాక్యం అనే నీటిని మనం ఉపయోగించుకొని వారిలో ఉన్నటువంటి ఆ మలినాలను తీసివేయడానికి మనము దాసునిగా మనం మారిపోయి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి క్రీస్తు సేవకుని వలె, క్రీస్తు మనకి ఎలా పరిచర్య చేశారో అలాంటి పరిచర్య మనం కూడా చేయటానికి దేవుడు మనల్ని అందరినీ కూడా సంసిద్ధపరిచి ఇంకా కూడా తన సేవలు మనందరికీ ఉపయోగించుకుని గాక. యేసయ్య ప్రేమను మనం వివరించలేము. నాకు చాలా ఇష్టమైనటువంటి పాట అంశుమతి మేరీ గారు పాడిన పాట, ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది కదండి. కన్న తల్లిదండ్రుల ప్రేమ నీడలాగా గతిస్తుంది, కన్న బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోతుంది. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పమే గాని అది కొద్ది దినాలకు వాడిపోయి రాలిపోతుంది. కానీ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ కదండి. ఆ నిత్య ప్రేమ, దివ్య ప్రేమ మనం ఎల్ల వేళలా పొందుకోవడానికి దేవుడికి మనల్ని ఆయన ఎంపిక చేసుకొని నిలబెట్టుకున్నాడు. మనము ఆయనను ప్రేమించమని కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించాడు. ఆయనే మన కోసం వచ్చాడు. ఆయనే మనకు తీసుకెళ్ళటానికి ఆయత్తపడుతున్నాడు. సిద్ధపడదాం, ఆయనతో పాటు ఉందాం. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.
దేవుడి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. దేవునికి కోట్ల స్తుతి చెల్లిస్తూ మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. బాబీ బ్రదర్ కి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు. మొన్న ఏఎల్ వర్చువల్ అకాడమీలో ఈరోజు క్లాస్ ఉండదండి అని చెప్పడానికి సహోదరుడు అని రాస్తే సరిపోయేది, కానీ ఆయన మీ సేవకుడు అని రాశారు. నాకు చాలా అద్భుతం అనిపించింది. ఎంత నిజంగా కదా ఆయన బిడ్డలమైనటువంటి వాడు మనలో ఉండాల్సినటువంటి ఆ లక్షణం, ఆ తగ్గింపు, సేవకుడిగా తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆయన రాసిన మాటలు నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసే, ఆనందానికి గురి చేసే. మరి అటువంటి గొప్ప బిడ్డ నడిపిస్తున్న ఈ కార్యాన్ని దేవుడు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొక నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు దాసుని రూపం ధరించిన ప్రభు అయిన యేసు గురించి చక్కని వర్తమానాన్ని యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి అందించిన సహోదరి నిర్మల నాగరాజు గారికి విబిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు అయిన యేసు లోకంలో ఉన్న తన వారిని అంతం వరకు ప్రేమించారు. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అనే పునాది మీద మన జీవితాలను మనం కట్టుకోవాలి. సమస్త జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునేదానికి తగిన శక్తి గలవారుగా మనం కావాలని ప్రార్థించాలి. దేవునితో సమానంగా ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి గురువైన యేసు దాసుని రూపం ధరించి శిష్యుల పాదములు కడిగి తువ్వాలతో తోడడం మనం చూసాం. దాసునికి ఏ హక్కులు ఉండవు, ఎటువంటి మెప్పు ఆశపడకూడదు, యజమానిపై నిందలు వేసే అవకాశం ఉండదు, తనను తాను హెచ్చించుకోకూడదు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ఉండాలి. అలాగే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం అర్పించుటకు ఈ లోకమునకు యేసు వచ్చాడు అని విశ్వసించి ఆయన బాటలో మనం కూడా పయనించాలి. అద్భుత వర్తమానాన్ని బట్టి సహోదరికి కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనం చేస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసురక్షక, మీ బంగారు పదాలకు వందనాలు స్తుతురాలు చెల్లిస్తున్నామనైనా. ఇంత పర్యంతోనైనా మీ దేన దాసురాలు నిర్మలక్కను మీరు నిలువబెట్టుకున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి శిష్యుల పాదాలు కడిగే విషయాన్ని గురించి నాయన క్షుణ్ణంగా మీరు మాకు తెలియజేసిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఆయన ఆధిక్యతల కోసం పోరాడుతున్నటువంటి శిష్యుల యొక్క కళ్ళు తెరిపించడానికి ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి తండ్రి నాయన దాసుని రూపం ధరించుకున్నాడు. శిష్యుల యొక్క పాదాలను కడిగాడు తండ్రి, మాదిరి చూయించాడు. అటు మాదిరి తండ్రి మా జీవితంలో కూడా మేము కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇంకా అక్కను బలంగా మీ పనిముట్టుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఇంకా అనేక ప్రాంతాలకు అక్కని తీసుకుని వెళ్ళండి. అక్కు ద్వారా మీ స్వార్థ విత్తబడటానికి సహాయం చేయండి. ఇంకా గొప్ప జ్ఞానాన్ని మీ ప్రియుడికి అనుగ్రహించి ఆమె ద్వారా నేను గొప్ప పరిచర్య కొనసాగటానికి సహాయం చేయమని ఈ కుడికిని ఏర్పాటు చేసి ఉదయకాల వేళ మమ్మల్ని అందరినీ కుడి ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చిన తమ్ముడు బాబీని బట్టి, సహకరిస్తున్నటువంటి జాన్సమ్మను బట్టి, ప్రసిద్ధ సిస్టర్ని బట్టి, అలాగే జాన్సన్ బట్టి, స్వరూపుని బట్టి, తేజాన్ని బట్టి, కోర్ కమిటీని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాను ఆయన. ఈ కూడిక జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయమని మా కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిపెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ ఉన్నత నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం దృష్టి నుండి తప్పించండి. రాజ్యం నిరంతరం మీరైన ఆరుతండి. పరమతమైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ నిండిన సహవాసం చేరుకుని మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మొత్తానికి ఎవరో కానీ ఇక్కడ జూములు అటెండ్ అయ్యి వేరే జూములు కూడా చూస్తున్నారండి. దాని ద్వారా మనకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. కొంచెం రెక్టిఫై చేసుకోండి. ఏమనుకో బాగా ఇలా చెప్పానండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, అలాగే వర్తమానికులు
సహోదరి నిర్మలా నాగరాజు గారికి మరియు కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ప్రభు నామంలో కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్.